సో బస్ అయితే వచ్చేసింది. బస్ అయితే ఎక్కిద్దాం. సో హుజరాబాద్ వచ్చేసి ఒక డిపో అనమాట. సో ఫైనల్లీ బస్సు నేషనల్ హైవే దగ్గరికైతే వచ్చేసింది. సో ఫైనల్ అయితే మనం నేషనల్ హైవే పైకైతే ఎంటర్ అవుతున్నాం. నేషనల్ హైవే టోల్ గేట్. ఫైనల్లీ బస్సు కేశవపట్నం బస్ స్టాండ్‌కి అయితే రీచ్ అయింది. ఎక్స్‌ప్రెస్ బస్ మనల్ని ఓవర్‌టేక్ అయితే చేస్తుంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బ్లాగ్. నేను మీ సన్నీ. ఈరోజు నేను కరీంనగర్‌కి వెళ్తున్నా. ప్రజెంట్ జమ్మికుంట బస్ స్టాండ్‌లో ఉన్నా. సో ఈ వీడియోలో జమ్మికుంట నుంచి కరీంనగర్ వరకు రూట్ అయితే కవర్ చేద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇది వచ్చేసి జమ్మికుంట బస్ స్టాండ్ అనమాట. సో బస్ కూడా వచ్చేస్తుంది. బస్ అయితే ఎక్కేద్దాం. అండ్ ఇది వచ్చేసి హుజరాబాద్ బస్ అనమాట. సో ఈరోజు అయితే జమ్మికుంట నుంచి హుజరాబాద్కి వెళ్ళాలి. హుజరాబాద్ నుంచి మళ్ళీ కరీంనగర్కి అయితే వెళ్ళాలి. సో బస్ అయితే వచ్చేసింది. బస్ అయితే ఎక్కేద్దాం. సో బస్ అయితే ఎక్కేసిన. సో వ్యూ చూపిద్దామంటే విండో సీట్ అయితే దొరకలేదు. సో మిడిల్ అయితే సీట్ దొరికింది. సో నెక్స్ట్ అయితే మనం హుజరాబాద్కి అయితే వెళ్ళిపోతాం. సో రెగ్యులర్గా అయితే మినీ బస్ అయితే నడుస్తాయి. సో ఈరోజు అయితే ఎక్స్ప్రెస్ బస్ అయితే వేశారు. సో ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్ అనమాట. సో రెగ్యులర్గా అయితే మినీ బస్సెస్ అయితే నడుస్తాయి. సో జమ్మికుంట నుంచి హుజరాబాద్కి. సో హుజరాబాద్కి అయితే రీచ్ అయినా. సో ప్రజెంట్ అయితే నేను ఫాస్ట్గా అయితే విండో సీట్లో అయితే కూర్చొని బస్ స్టాండ్ వ్యూ చూపిస్తున్నా. సో ఇదే అనమాట హుజరాబాద్ బస్ స్టాండ్. సో హుజరాబాద్ వచ్చేసి ఒక డిపో అనమాట. సో ఇక్కడ నుంచి అయితే చాలా బస్సెస్ అయితే చాలా లొకేషన్స్కి అయితే నడుస్తూ ఉంటాయి. సో హుజరాబాద్ డిపో నుంచి. అండ్ నెక్స్ట్ అయితే కరీంనగర్ బస్ అయితే ఎక్కాలి. సో ఇదే అనమాట హుజరాబాద్ బస్ స్టాండ్. సో అందరైతే బస్ అయితే దిగుతున్నారు. సో బస్ అయితే దిగుదాం. సో బస్ అయితే దిగేసిన. సో నెక్స్ట్ అయితే మనం కరీంనగర్ బస్ అయితే ఎక్కాలి. సో బస్ స్టాండ్లో అయితే చూసుకోవచ్చు. బస్ స్టాండ్లో చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. సో మనం కరీంనగర్ బస్ అయితే ఎక్కుదాం. సో ఇక్కడైతే చూడండి. సో తొర్రూరు డిపో బస్ అనమాట ఇది. సో తొర్రూరు బస్ ఇక్కడైతే ఉంది చూడండి. అండ్ ముందైతే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి కరీంనగర్ స్టాప్ అనమాట. సో కరీంనగర్ బస్ అయితే రెడీగా అయితే ఉంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో కరీంనగర్ సికింద్రాబాద్ బస్ ఇది. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు జగిత్యాల బస్సు. సో కరీంనగర్ బస్ అయితే వెళ్ళిపోతుంది. సో బస్ అయితే ఎక్కేసిన. సో బస్సు కూడా బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ఇది వచ్చేసి బస్ అనమాట. సో బస్ అయితే మొత్తం ఖాళీ అయితే ఉంది. సో ఎక్స్ప్రెస్ బస్ అయితే మిస్ అయింది మాకు. సో బస్ అయితే హుజరాబాద్‌ని అయితే ఎగ్జిట్ చేసేసింది. సో ప్రజెంట్ అయితే మనం తుమ్మన్నపల్లి విలేజ్‌కి అయితే రీచ్ అయినాం. సో ఇది వచ్చేసి 2 లైన్ రోడ్ అనమాట. సో నెక్స్ట్ అయితే మనకి సింగపూర్ అయితే ఉంటుంది. సో చూద్దాం. సో సింగపూర్‌లో వచ్చేసి కిడ్స్ కాలేజ్ అయితే ఉంటుంది. సో కిడ్స్ కాలేజ్ కూడా చూపిస్తా చూడండి. అండ్ ఇది వచ్చేసి 2 లైన్ రోడ్ అనమాట. సో ఇది వచ్చేసి బస్ లోపల వ్యూ అనమాట. సో వ్యూ చూపిద్దాం అనేసి అయితే నేను రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి సీట్లు అయితే చేంజ్ అయితే ఉన్నా. సో స్టార్టింగ్ నుంచి కూడా. సో బస్ అయితే సింగపూర్కి అయితే రీచ్ అయింది. సో పక్కన అయితే ట్రక్ అయితే వెళ్తుంది కదా. సో దాని పక్కనే కిడ్స్ కాలేజ్ అయితే ఉంటుంది. సో ట్రక్ అయితే పక్కన అయితే వెళ్తుంది కదా. సో చూడండి ఇదే అనమాట కిడ్స్ కాలేజ్ ఎంట్రన్స్. సో బస్సు సింగపూర్ని అయితే ఎగ్జిట్ చేస్తుంది. సో నెక్స్ట్ అయితే మనకి నేషనల్ హైవే అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మన సింగపూర్ని దాటిన తర్వాత కొంచెం దూరంలో అయితే ఉంటుంది మన కొత్త నేషనల్ హైవే. సో హుజరాబాద్ నుంచి వచ్చే రూట్లో అయితే సింగపూర్ని ఎగ్జిట్ చేసిన తర్వాత ఉంటుంది. సో మనం జమ్మికుంట నుంచి వస్తే మాత్రం సో మన జమ్మికుంట హుజరాబాద్ రోడ్లోనే మనకైతే ఎంట్రీ అయితే ఉంటుంది కొత్త నేషనల్ హైవేకి. వరంగల్ సైడ్ అయినా కానీ కరీంనగర్ సైడ్ అయినా కానీ మనం అయితే ఎంటర్ కావచ్చు. సో ఫైనల్లీ బస్సు నేషనల్ హైవే దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఇదే అనమాట మన కొత్త నేషనల్ హైవే NH 563. సో ఇది వచ్చేసి మన హుజరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళేటప్పుడు సింగపూర్ దాటిన తర్వాత అయితే ఈ రోడ్ అయితే మనకు కలుస్తుంది. అండ్ మనం హన్మకొండ సైడ్ వరంగల్ సైడ్ చూసుకున్నట్లయితే పరకాల్ ఎక్స్ రోడ్, హుజరాబాద్ నుంచి పరకాల్ ఎక్స్ రోడ్ దాటిన తర్వాత మనకి ఈ రోడ్ అయితే మళ్ళీ అక్కడ అయితే కలుస్తుంది. సో ఈ విధంగా అయితే నేషనల్ హైవే అయితే ఉందన్నమాట. బస్సు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కేశవపట్నం. సో బస్ అయితే వెళ్తుంది. సో పక్కనైతే చూసుకోవచ్చు. సో బ్రిడ్జ్ కూడా ఎండింగ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు బస్ వెళ్తున్న రూట్ వచ్చేసి సో నేషనల్ హైవేకి ఎంట్రీ రోడ్ అనమాట. అండ్ రైట్ సైడ్ అయితే ఎగ్జిట్ రోడ్ కూడా ఉంటుంది. సో నేషనల్ హైవేలకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కావడానికి అయితే సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే రోడ్ అయితే ఉంటుంది. సో ఫైనల్ అయితే మనం నేషనల్ హైవే పైకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో వెల్కమ్ టు NH 563. సో ముందైతే టోల్ గేట్ అయితే ఉంటుంది. సో చూద్దాం. సో మీలో ఎవరైనా రీసెంట్గా ఈ రోడ్డు మీద ట్రావెలింగ్ అయితే చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో పక్కనైతే చూడండి మన బస్సును అయితే ఎక్స్ప్రెస్ బస్సు అయితే ఓవర్టేక్ అయితే చేసేస్తుంది. సో ముందైతే చూడండి. సో టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే అనమాట నేషనల్ హైవే టోల్ గేట్. సో సింగపూర్ దాటడంతోనే వచ్చేసింది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇంకా వర్క్స్ అయితే కంప్లీట్ కాలేదు. సో ఇదే అనమాట టోల్ గేట్.
సో బస్ అయితే టోల్ గేట్‌ని అయితే దాటేసింది. సో నెక్స్ట్ అయితే కొత్తగట్టు విలేజ్ అయితే ఉంటది. సో కొత్తగట్టు తర్వాత కేశపట్నం అయితే ఉంటది. సో చూద్దాం కేశపట్నం కూడా బస్ స్టాండ్ కూడా చూద్దాం. అండ్ ఇదొచ్చేసి రోడ్ అనమాట. సో రోడ్ అయితే చూసుకోవచ్చు. రోడ్ అయితే క్రేజీ అయితే ఉంది. ఇక్కడైతే రోడ్ వర్క్ అయితే మ్యాక్స్ కంప్లీట్ అయిపోయింది. సో రోడ్ అయితే చూడడానికైతే చాలా మంచిగుంది. సో చూడడానికి 4 లైన్ రోడ్డు. ఇక్కడ రోడ్ వ్యూ అయితే చూడండి ఏ విధంగా ఉందో. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో డివైడర్స్ అయితే ఉన్నాయి మిడిల్‌లో. సో మిడిల్‌లో అయితే చెట్లు కూడా పెట్టేశారు. సో చెట్లతోనైతే రోడ్ అయితే క్రేజీ అయితే కనబడుతది. సో ఇదొచ్చేసి స్టార్టింగ్ కాబట్టి సో చెట్లు పెద్దగా అయితే మాత్రం రోడ్ అయితే క్రేజీ అయితే కనబడుతది. అండ్ ఇక్కడైతే చూడండి నేమ్ బోర్డ్స్ కూడా పెట్టేశారు. సో కొండగట్టు కరీంనగర్. సో రోడ్ అయితే చూడండి. సో రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడ్డానికి. సో బస్ అయితే కేశవపట్నం దగ్గరికైతే వచ్చేసింది. సో నెక్స్ట్ అయితే కేశవపట్నం స్టాప్ అయితే ఉంటది. సో బస్ అయితే ఇక్కడ డైవర్షన్ అయితే తీసుకుంది. సో కేశవపట్నం సైడ్ అయితే వెళ్తుంది. సో మన బస్ వచ్చేసి కేశవపట్నం అయితే కవర్ చేసుకొని అయితే వెళ్తుంది. సో ఇక్కడైతే పక్కనైతే బ్రిడ్జ్ అయితే ఉంది కదా. సో ఈ బ్రిడ్జ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే మనం అయితే డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోవచ్చు. సో కేశవపట్నం అయితే స్కిప్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు ఇన్ కేస్ మనం కార్ లో కానీ బైక్ లో కానీ ట్రావెలింగ్ చేస్తే. సో ప్రజెంట్ అయితే మనం బస్ లో ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి సో బస్ అయితే కేశవపట్నం అయితే కవర్ చేసుకొని అయితే వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి ఒక మేజర్ స్టాప్ కదా. సో కేశవపట్నం వచ్చేసి సో ముందైతే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం డైవర్షన్ అయితే తీసుకొని కేశవపట్నంకి అయితే వెళ్ళాలన్నమాట. సో బస్ అయితే కేశవపట్నం దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే డైవర్షన్ అయితే తీసుకొని మళ్ళీ మనం అయితే కేశవపట్నం రోడ్ మీద నుంచి అయితే మనం వెళ్ళాలి. సో మళ్ళీ అయితే 2 లైన్ రోడ్కి అయితే మనం ఎంటర్ అవుతాం. సో ముందైతే చూడొచ్చు మనకంటే ముందు లారీ అయితే వెళ్తుంది. సో ముందైతే చూసుకోవచ్చు ఇది వచ్చేసి 2 లైన్ రోడ్ అనమాట. సో మళ్ళీ మనం అయితే నేషనల్ హైవే నుంచి మళ్ళీ 2 లైన్ రోడ్కి అయితే రావాలి. సో కేశవపట్నంకి ఎంట్రీ కావాలంటే ఫైనల్లీ బస్సు కేశవపట్నం బస్ స్టాండ్కి అయితే రీచ్ అయింది. సో ఇదే అనమాట కేశవపట్నం బస్ స్టాండ్. సో బస్సు కూడా బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో మనకంటే ముందు ఈవీ బస్సు అయితే ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంది బస్ స్టాండ్లోనే. సో మన 2 బస్సులని ముందు బస్సు వెనక బస్సు సో రెండింటిని అయితే ఓవర్టేక్ చేసి ఈవీ బస్సు అయితే వెళ్ళిపోతుంది. సో బస్సు అయితే బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ముందైతే చూసుకోవచ్చు ఎక్స్ప్రెస్ బస్ అయితే బస్ స్టాండ్లకి అయితే వెళ్తుంది కేశవపట్నం బస్ స్టాండ్లకి. ఇదే అనమాట కేశవపట్నం బస్ స్టాండ్. సో ఈరోజు అయితే బస్సులు చాలా నడుస్తున్నాయి. బ్యాక్ టు NS 563. సో మళ్ళీ అయితే మనం కేశవపట్నం అయితే ఎగ్జిట్ చేసేసి మళ్ళీ మనం అయితే నేషనల్ హైవే పైకి అయితే వచ్చేస్తాం. సో పక్కనైతే కూడా ఉంది ఎక్స్ప్రెస్ బస్ మనల్ని ఓవర్టేక్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడైతే చూడండి రోడ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇది వచ్చేసి బ్రిడ్జ్ అనుకుంటా. సో ఇంకా రోడ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో ప్రజెంట్ అయితే బస్సు చెంకర్ల దగ్గరికి అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ అయితే మానకొండూరు అయితే ఉంటుంది. సో మనమైతే మానకొండూరు దగ్గర కూడా వచ్చేసినట్టే. సో చూద్దాం ముందైతే. అండ్ ఇక్కడ రోడ్ వర్క్ అయితే మ్యాక్స్ కంప్లీట్ అయిపోయింది. సో రోడ్ అయితే చూడడానికి అయితే క్రేజీ అయితే ఉంది. సో బస్ అయితే మానకొండూరు దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే రోడ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు.
సో ఫైనల్లీ అల్గనూర్ సర్కిల్ దగ్గరికైతే వచ్చేసిన. సో ఇదొచ్చేసి అల్గనూర్ సర్కిల్ అనమాట. సో ఇటు సైడ్ ఎళ్తే సిద్దిపేటకైతే ఎళ్తది. అండ్ నేనైతే కరీంనగర్‌కైతే వెళ్తా. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ కొంచెం వర్క్ అయితే ఉంది. సో అందుకనేసి అయితే ఇక్కడనే దిగిన. సో ఇక్కడికైతే నేనైతే వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇదొచ్చేసి వ్లాగ్ అనమాట. సో జమ్మికుంట నుంచి కరీంనగర్ వరకి. సో రోడ్ ఏ విధంగా అనిపించింది అండ్ వ్లాగ్ ఏ విధంగా ఉంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇదొచ్చేసి వ్లాగ్ అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.